సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే దీసయ్యకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే. నిజంగా అండి మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. దాంతోపాటు ఏంటంటే లిరిక్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క లిరిక్ ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని చాలా చక్కగా నీట్గా రాశారు లిరిక్స్ కూడా. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ సింగింగ్ కాంపిటీషన్, కానీ ఎట్లా రావాలనిపించింది మీకు? సింగింగ్ లైఫ్ వచ్చేసి లాక్డౌన్లో స్టార్ట్ అయిందండి. ఓకే. ఆ టైంలో అసలు ఏం చేయాలని అర్థం కాక ఇంట్లో నార్మల్గా అలా లిరిక్స్ రాస్తున్నా, ట్రై చేసా జస్ట్ నార్మల్గా అలా అలా రాస్తూ రాస్తూ ఒక ఫోక్ సాంగ్ రాసా. ఓకే. వర్కౌట్ అయింది, అది అలా రాసి పెట్టుకున్నా. లాక్డౌన్ తర్వాత చిన్నగా ఒక సాంగ్ షూట్కి అని చెప్పేసి బయటికి వెళ్ళా. ఆ సాంగ్ ఎడిటింగ్ కోసం అని చెప్పేసి ఒక విలేజ్, షాద్నగర్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఓకే. అక్కడ ఫస్ట్ నేను చిన్న స్టూడియో చూసా సెటప్, ఎడిటింగ్ కోసం వెళ్తే అక్కడ చిన్న రికార్డింగ్ స్టూడియో సెటప్ చూసా. సో జయరామ్ రెడ్డి అని చెప్పేసి తను అప్పుడు అంటే నార్మల్గా మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, తర్వాత కొన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. తను చేస్తున్నప్పుడు అడిగా నేను జస్ట్ క్యాజువల్గా మా సాంగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు అడిగా, అన్న బ్రదర్ నా దగ్గర కూడా ఒక సాంగ్ ఉంది, నేను రాసుకున్నా ఒకటి విత్ ట్యూన్ కూడా ఉంది, మీరు దాన్ని కంపోజ్ చేయగలుగుతారా, మ్యూజిక్ చేయగలుగుతారా అని చెప్పి అడిగినప్పుడు సరే బ్రో ఒకసారి నువ్వు పాడు చూద్దాం ఎట్లుందో అని చెప్పి అంటే పాడా. ఓకే. సో పాడినప్పుడు ఇంప్రెస్ అయ్యండి ఆయన, అరే నీ వాయిస్ బాగుంది బ్రో, మంచి అనిపిస్తుంది అండ్ సాంగ్ ట్యూన్ బాగుంది, బాగుంది అని చెప్తే అక్కడ ఫస్ట్ నా ప్రస్తావన స్టార్ట్ అయింది అక్కడే. ఓకే. స్టూడియోలో ఫస్ట్ టైం నేను రికార్డింగ్ అంటే మైక్ ముందు నించొని పాడడం ఫస్ట్ టైం అక్కడ. చిన్నదే సెటప్. ఓకే. నాకు అక్కడ కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే నాకు కూడా పాడగలుగుతా అండ్ సాంగ్ లిరిక్స్ రాయగలుగుతా అని చెప్పి కంప్లీట్గా ఒక సాంగ్ మొత్తం లిరిక్స్ రాసి అక్కడే మ్యూజిక్ చేయించా ఫస్ట్ నాది.